మేకపిల్లైనను ఈలేదే. అయితే నీ ఆస్తిని వేసలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వున దూడను వధించువదని చెప్పును. అందుకు అతడు కుమారుడా, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో. ఏమన్నాడు? కుమారుడా, నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినను. అది లోకసువార్తలో ఉపమానము. ఇశ్రాయేలు ఒకటి, అన్యజనులను మనం సూచిస్తుంది. ఈ లోకసువార్త 7వ అధ్యాయములో మనం ఏం చూపిస్తుందంటే